హలో హోమ్ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ టొమాటో ములక్కాయి మెత్తళ్ళ కర్రీని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా హోమ్ టేస్టీ ఫుడ్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ అండి. అలాగే హోమ్ టేస్టీ ఫుడ్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఆల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీ వద్ద వరకు చేరుతాయి. ఇంకెందుకు ఆలస్యం, టొమాటో మెత్తాల్లో ములక్కాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టొమాటోలను సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, 2 మిర్చిని అయితే కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని ములక్కాడలు కూడా తీసుకున్నాను. ఇక్కడ దీనికి సరిపడా చింతపండు రసాన్ని నానబెట్టుకున్నాను. ఇక్కడ మెత్తాలను కూడా చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనకు పసుపు, ఉప్పు, కారం, దీంతో పాటుగా ఆయిల్‌ని కూడా తీసుకోవాలి. ఇంకా తయారీ విధానాన్ని చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్‌లోనికి తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను మొత్తము యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మొత్తం చక్కగా యాడ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. మన హోమ్ టేస్టీ ఫుడ్ ఛానల్‌లో ఫిష్‌కి సంబంధించిన న్యూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్‌ని ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరిగిందండి. ప్లీజ్ అండి, ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ఫిష్ పులుసుల్ని ఎక్స్‌ప్లోర్ చేసేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని ఎప్పుడూ మాకు అందజేసేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది హోమ్ టేస్టీ ఫుడ్స్. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై అవ్వనిద్దాం. రోజు వెజ్ కర్రీస్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ కర్రీని తప్పకుండా ప్రిపేర్ చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఆనియన్స్, మిర్చి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోనికి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పుని యాడ్ చేసుకుంటే మంచిగా అయితే ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా! మనం హీట్ ఎక్కిన ఆయిల్‌లోనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ విడిచి బబుల్స్ రూపంలో ఫార్మ్ అయ్యేంత వరకు వీటిల్ని మంచిగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం.
ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోనికి వచ్చేసినాయి కదా! ఇప్పుడు టొమాటోల్ని యాడ్ చేసుకుందాం. వీటిల్ని కూడా మంచిగా కలియబెట్టుకుందాం. టొమాటోలు కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ములక్కాడలను కూడా ఇందులోనికి యాడ్ చేసుకుందాం. వీటిల్ని కూడా మంచిగా కలిసేలాగా కలియబెట్టుకుందాం. ఇవి ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. మూతని ఏమీ పెట్టకోకుండా వీటిల్ని ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ చాలా టేస్టీగా అయితే తయారవుతుంది. నూనెలో మంచిగా ఏగటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం మూత పెట్టి వండిన కర్రీకి, ఇలా మూత పెట్టుకోకుండా వండిన కర్రీకి చాలా టేస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందండి. చూసారు కదా! టొమాటోలో ఉన్న వాటర్ అంతా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది. టొమాటో ముక్కలు కూడా చక్కగా ఇలా అనంగానే చిదిరిపోయి పేస్ట్ లాగా అయితే అయిపోతున్నాయి. ఇలా టొమాటో ముక్కలు చక్కగా పేస్ట్ అవ్వి కొంచెం ఆయిల్ పైకొచ్చినప్పుడు ఇప్పుడు మనం మెత్తాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఒక గంట సేపు మెత్తాలను చక్కగా నానబెట్టి అందులో ఉన్న ఇసుక పోయేంత వరకు మంచిగా కడుక్కొని దానిపై ఉన్న లేయర్‌ని కూడా మంచిగా చాక్ పెట్టి గీకి మళ్ళీ వాష్ చేసుకొని పెట్టుకున్న మెత్తాలను కూడా ఇందులోనికి వేసుకున్నాము. వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫిషెస్‌లో వేటిల్లో అయినా ఇసుక ఎక్కువగా ఉంటుందండి. అందుకనే మనం అట్‌లీస్ట్ ఒక పావుగంట సేపన్నా మంచిగా నానబెట్టినట్టయితే వాటిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ చక్కగా వెళ్ళిపోయి శుభ్రమైపోతాయి. వాటిల్ని మనం పై లేయర్ చాక్‌తో తీసేసినట్లయితే మంచిగా అయితే వస్తాయి. ఇప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా ఈ పీసెస్‌తో మంచిగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఏ ఫిష్‌నైనా కానీ కర్రీలోనికి వేసినప్పుడు హెవీగా అయితే తిప్పేయకండి. ఇక్కడ నేను కారం సరిపోలేదని మళ్ళీ కొద్దిగా కారాన్నయితే యాడ్ చేసుకుంటున్నాను. లైట్‌గా తిప్పుకోవాలి. లేపోతే ఫిష్ ముక్కలన్నీ విడిలిపోతాయి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా వీటిల్ని మూత పెట్టుకోకుండానే ఫ్రై చేసుకుంటున్నానండి. నూనెలో వేగిన కర్రీకి, మూత పెట్టి ఉడికించిన కర్రీకి చాలా టేస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే కర్రీ సూపర్‌గా అయితే తయారవుతుంది. మనం వేసుకున్న మిర్చి పౌడర్ చక్కగా వీటిలతో కలిసిపోయి నూనె మొత్తం బయటకు వచ్చేంత వరకు వీటిల్ని ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా! నూనంతా ఇప్పుడిప్పుడే కొంచెం చక్కగా బయటకైతే తేలుతూ ఉంది కదా! ఇప్పుడు వాటర్‌ని యాడ్ చేసుకుందాం. ముక్కలు నిండేంత వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా! కర్రీని చక్కగా ఒకసారి కలియబెట్టుకోవాలి. చూసారు కదా! ముక్కలు మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కింద అడుగంటకుండా కొంచెం కదుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయేదాకా మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇదిగోండి మనం వేసుకున్న వాటర్ అంతా చక్కగా ఇలాగా ఇంకిపోయి కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉన్నాయి కదా! ఈ స్టేజ్‌లో ములక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చాలకపోతే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. లేదు ఇక్కడ మాకు ఉడికిపోయిందంటే ఈ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉంచండి. మూత పెట్టుకొని ఉడికించుకుంటా ఉండాలి. ఈలోపు ముందుగా మనం చింతపండు రసాన్నయితే ప్రిపేర్ చేసుకున్నాం గదా! వాటిని కూడా జ్యూస్ తీసేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బబుల్స్ రూపంలో ఫార్మ్ అవుతున్నప్పుడు మనం చింతపండు గుజ్జును కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసినట్లయితే ములక్కాయ అనేది కొంచెం ఉడుక్కోకుండా ఉంటుంది కాబట్టి వాటర్‌తో ములక్కాయ ముక్కలను, ఫిష్‌ని చక్కగా ఉడికించేసిన తర్వాత లాస్ట్‌లో చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలియబెట్టేసుకొని మూత పెట్టుకొని దగ్గరికి పడేంత వరకు ఉంచడమేనండి. కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మొత్తం అయితే చక్కగా సరిపోయినాయి. వీటిల్ని మూత పెట్టేసేసుకొని ఇలా కొద్దిగా సేపు ఉడికించిన తర్వాత చింతపండు గుజ్జు కూడా చక్కగా కర్రీకి మొత్తం పట్టేసేసి లాస్ట్‌లో ఇలా బబుల్స్ అయితే ఫార్మ్ అయిపోయినాయి కదా! ఇంకిప్పుడైతే కర్రీని ఆఫ్ చేయటమేనండి. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండి మెత్తాళ్ళు టొమాటో ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీని చేసినప్పుడు ఎండు చేపలతో ఉదయం చేసుకొని మధ్యాహ్నం తింటే దాని టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఇక్కడ రైస్‌ని, కర్రీని సర్వ్ చేసేసుకొని నా లంచ్‌నైతే చేసేస్తున్నాను. కర్రీ అయితే ఎంత సూపర్‌గా ఉందంటే చాలా టేస్టీగా అయితే ఉంది. ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీని చేసుకున్నప్పుడు ఉదయం చేసుకొని మధ్యాహ్నానికి తిన్నట్లయితే దాని టేస్ట్ చాలా బావుంటుంది. ఫిష్‌కి చక్కగా ఉప్పు, కారం అవన్నీ పట్టి చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఉదయాన్నే చేసేసుకొని మధ్యాహ్నానికి తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ఇవాళ మనం చేసుకున్న రెసిపీ మెత్తాళ్ళు
టొమాటో, ములక్కాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా! ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్. హోమ్ టేస్టీ ఫుడ్‌ని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఆల్ బటన్‌ని కూడా క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.